హైదరాబాద్ లో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జయ గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో 300 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారని బాధితులు తెలిపారు. 2023 జనవరిలో అరెస్టైన శ్రీనివాస్ ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి మళ్లీ పారిపోయాడని తెలిపారు. దాదాపు 500 మంది మోసపోయినట్లు సమాచారం. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల రూపాయల దాకా వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నార్థకంగా ఉంది, మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. నేను మా మీడియా మిత్రులందరికీ పదే విన్నపిస్తున్నాను. మీరు ఈ యొక్క మోసాన్ని తప్పకుండా ప్రభుత్వము మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాకందరికీ న్యాయం చేస్తారని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. జైటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ పేరుతో అమాయకమైనటువంటి ప్రజలను డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ కుర్చీలోకి పెట్టినట్టుగా ప్రజెంట్ ఇప్పుడు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దాదాపుగా సుమారుగా 350 మంది దాకా కాకర్ల శ్రీనివాస్ చేతిలో మోసంగా తెలుస్తోంది. ఇక జైటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ పేరుతో కొన్ని కంపెనీలను కాకర్ల శ్రీనివాస్ స్థాపించాడు. సుమారుగా 16 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారు. అయితే ఇటు కస్టమర్ల నుంచి సేకరించినటువంటి డిపాజిట్లు ఏవైతే ఉంటాయో ఆ డిపాజిట్లను ఈ 16 షెల్ కంపెనీలోకి మళ్లించినట్టుగా ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా ఇటు వెంచర్లు, రీసార్ట్స్, తర్వాత అపార్ట్మెంట్, మెట్రో స్టేషన్ లో ఉన్నటువంటి స్టాల్స్ రెంటల్స్ పేరుతో బాధితుల నుంచి కూడా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక తక్కువ ధరకే వెంచర్లు ఇస్తామంటూ ఒకవైపు, మరోవైపు రిసార్ట్స్ కూడా తక్కువ రేట్కి ఇస్తామంటూ కూడా మరోవైపు, అపార్ట్మెంట్స్ కూడాను తక్కువ ధరకే ఇస్తామంటూ కూడా రకరకాల అంశాలను తెర మీదకి తీసుకొస్తూ ఇటు బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇలా కోట్లలో సుమారు 300 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్టుగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. మరోవైపు బాధితుల నుంచి డిపాజిట్లు సేకరించినప్పుడు దానికి వడ్డీతో సహా చెల్లిస్తానంటూ కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రధానంగా 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే దానికి 30% వడ్డీ చెల్లిస్తామంటూ కూడా బాధితులను కాకర్ల శ్రీనివాస్ నమ్మించినట్టుగా తెలుస్తోంది. అయితే కొంతకాలం పాటు పెట్టుబడి పెట్టినటువంటి డిపాజిట్లకు వడ్డీ సక్రమంగా చెల్లించినటువంటి కాకర్ల శ్రీనివాస్ ఆ తర్వాత చెల్లించడం మానేశాడు. దీంతో అనుమానం వచ్చినటువంటి బాధితులంతా కూడా కాకర్ల శ్రీనివాస్ సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాకర్ల శ్రీనివాస్ అందుబాటులోకి రాలేదు. తమంతా కూడా మోసపోయామంటూ కూడా గమనించి ఇక బాధితులంతా కూడా కాకర్ల శ్రీనివాస్ మీద కేపీఎస్సీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు అందుకు అనుగుణంగా దర్యాప్తు చేసి కాకర్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేసినట్టు కూడా ప్రజలు తెలుస్తోంది. ఈ కేసులో అప్పటికే జైలుకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది కాకర్ల శ్రీనివాస్. మరోవైపు జైలు గ్రూప్ కుంభకోణంలో తమకు న్యాయం చేయాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తాము తమ అవసరాల కోసం దాచుకున్నటువంటి డబ్బునంతా కూడా కాకర్ల శ్రీనివాస్ చేతిలో పెట్టాము. సుమారుగా 300 కోట్ల వరకు కూడా ఆయన స్వీకరించినట్టుగా ఇప్పటికే బాధితులు చెప్తూ ఉన్నారు. తమ డబ్బు తమకు ఇప్పించడంతో పాటు తమకు న్యాయం చేయాలంటూ ఇటు బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సరే, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మిత్రులందరికీ 1,80,00,000 దాకా వసూలు చేశారు. ఆయన పాప 79 ఏళ్ళ ఆయన 1,80,00,000 కట్టాను రేరర్లా చెయ్యి చూపిస్తుంటే నాకు చాలా బాధేసింది. ఆయన పేరు సూర్యప్రకాష్. ఆయన పేరు అంటే మాది హిల్టన్ అనేది జనప్రియ లేఅవుట్ లో చూపించారు. మన గంగారాం దగ్గర RS బ్రదర్స్ ఉంది, అక్కడ లోపల వాళ్ళ అపార్ట్మెంట్ జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర చూపించారు. ఇది 4th బ్లాక్, ఇది 9 వ్యాలీ, ఇది 4th బ్లాక్, ఇది 5th బ్లాక్, ఇది 8th బ్లాక్ అని చెప్పేసి అవి చూపించారు. కాబట్టి జనప్రియతో MOU ఉంది కాబట్టి మేము దిగాము. కానీ అంటే జనప్రియ వాడు కూడా జైత్రితో గుమ్మక్కయ్యి వాడు ఆల్రెడీ 4th బ్లాక్ ని, 5th బ్లాక్ ని, 8th బ్లాక్ ని కొందరికి అమ్మేశారు. ఆల్రెడీ MOU ఉండగానే 18/8/23 నేను బయటకు వచ్చాము జైత్రితో అని చెప్పేసి రేరాకి లెటర్ ఇచ్చారు జనప్రియ. కానీ అంతకుముందు ఇవి చేశారు. అయినా రేరాకి లెటర్ ఇచ్చా కూడా మళ్ళా జనవరి 24 నుంచి మళ్ళీ 41 మందితో మేము వాళ్ళ MOU అమౌంట్ అడ్జస్ట్ చేసుకున్నామని చెప్పాను. వాళ్ళు అడ్జస్ట్ చేయడానికి వీళ్ళెవరు, అడ్జస్ట్ చేయించడానికి వాళ్ళెవరు? MOU అమౌంట్ అనేది మొత్తం 142 మంది ఇన్వెస్టర్, హిల్టన్ ఇన్వెస్టర్. కాకర్ల గారు సురేంద్రకు కొంత ల్యాండ్ ఇచ్చారు, కొల్లూరులో ల్యాండ్ ఇస్తామని